భగవంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకుందాం అనుకోండి, మనలాంటి పార్ట్ టైం పూజలు కాకుండా, అప్పుడు అవమానం ఎదురైనా, రాజపూజ్యం ఎదురైనా, లేకపోతే అయ్యో నీ జాతకం ఎవడో బాగోలేదన్నా, ఆహా నీది సంవత్సరం బ్రహ్మాండంగా ఉందన్నా, దేనికి పొంగిపోవడం కుంగిపోవడం ఉండదు. ఎందుకంటే పట్టుకున్న కాళ్ళు ఒకటే, అవి ఎప్పుడు కాన్స్టెంట్, ఇవన్నీ వేరియబుల్స్ అంతే. దాంతో ఆ తల్లి పాకలోకి వెళ్ళి స్వామి సరే అక్కడ రావద్దన్నావు, వాళ్ళ రూపంలో నువ్వే చెప్పావు, ఇక్కడ పాకలో ఉన్న నిన్ను సేవించుకుంటానని చెప్పి ఆ మాల తీసుకొచ్చి అక్కడ వేసి ఆ హారతి ఏదో అక్కడే ఇచ్చి ఆ పాదాల దగ్గరే నిద్రపోయింది ఆవిడ. అయితే ఏమైంది, అహంకరించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఆ గుడి చుట్టూ రథోత్సవం చేస్తున్నారు. చేస్తుంటే విచిత్రం, సరిగ్గా ఆవిడ ఇల్లు ఆలయానికి ఈశాన్యం మూల ఉండేది. ఆలయం ఏమిటో నేను మీకు చెప్పాక అర్థమైపోతుంది ఎక్కడ ఉండేదో. అక్కడికి రాగానే రథం ఆగిపోయింది. ఆగిపోతే ఇదేమిటి ఇలా ఆగిపోయిందని చెప్పి లాగడం మొదలుపెట్టారు గట్టిగాను. ఎంత లాగినా రాలా. అప్పుడు ఎవరో వచ్చి అక్కడ పక్కనే ఆశ్రమంలో కదా ఆవిడ ఉండేది, ఉదయం ఆవిడని అవమానించారు కదా, అందుకే స్వామి ఆగ్రహించి రథాన్ని ఇక్కడ ఆపేశారంటే అర్చకుడు అన్నాడు, అదే ఆగ్రహించడం ఏమిటి గాడిద గుడ్డు, నేను లాగిస్తాను చూడండి, ఒక 100 మంది బలాఢ్యుల్ని తీసుకురండి అని చెప్పి లాగించాడు అందంతి. అయినా అంగుళం కూడా కదలలేదు రథం.